సంజు శాంసన్ ఆర్ఆర్ టీం నుండి తనను రిలీజ్ లేదా ట్రేడ్ చేయాలని ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ కు చెప్పాడని తెలుస్తుంది. శాంసన్ ప్రజెంట్ ఐపీఎల్ సైకిల్ 2027 వరకు ఆర్ఆర్ కి ఆడతాడని కాంట్రాక్ట్ చేసుకున్నారు. కానీ యాజ్ ఏ ప్లేయర్ గా శాంసన్ టీం నుండి బయటికి రావాలనుకుంటున్నాడు కాబట్టి శాంసన్ ని ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ ట్రేడ్ చేస్తుందా లేదా రిలీజ్ చేస్తుందా అనే దానిపై వేచి చూడాలి. ఏ టీం అయినా వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ ని పాజిటివ్ వైబ్స్ తో ఉండడానికి ఇష్టపడుతుంది. అలాంటిది బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డ ప్లేయర్ ని కంటిన్యూ చేస్తూ డ్రెస్సింగ్ రూమ్ ని డిస్టర్బ్ చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఇష్టపడదు. శాంసన్ ని 18 ఇయర్స్ లో యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆర్ఆర్ ఫ్రాంచైజీ డెబ్యూ చేయించింది. శాంసన్ ఓవర్ ద ఇయర్స్ రాజస్థాన్ రాయల్స్ కి బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా అండ్ కెప్టెన్ గా మంచి రిజల్ట్స్ ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం సంజు శాంసన్ ప్లేస్ లో ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ఆ ప్లేయర్లతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సంజు శాంసన్ ప్రస్తుతం ఇండియన్ టీ20 టీమ్ లో ఓపెనర్ గా ఆడుతున్నాడు. కానీ శాంసన్ 2025 ఐపీఎల్ సీజన్ లో ఇంజరీ వల్ల కొన్ని మ్యాచ్లు ఆడకపోవడంతో యశస్వి జైస్వాల్ అండ్ సూర్యవంశీ ఓపెనర్స్ గా మంచి రిజల్ట్స్ ని ఆర్ఆర్ కు అందించారు. సో తనకు కావాల్సిన ఈ ఓపెనింగ్ పొజిషన్ కోసం ఈ యంగ్ ఓపెనర్స్ ని డిస్టర్బ్ చేయకూడదని ఈ ఫ్రాంచైజీని వదిలి వెళ్తున్నాడా లేదా వేరే కారణాల వల్ల వదిలి వెళ్తున్నాడా అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. శాంసన్ ఆర్ఆర్ ని వదిలి వెళ్లడం కన్ఫర్మ్ అయినట్టే అండ్ తను ఏ టీం కి వెళ్తాడో వేచి చూడాలి. తన కోసం కొన్ని ఫ్రాంచైజీలు కూడా తనకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సంజు శాంసన్ ఏ టీం కి వెళ్తాడనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. సిఎస్కే లోకి సంజు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అది ఎంతవరకు నిజమో మనకి టైమే సమాధానం చెప్తుంది. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.